భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉత్తప్పపై అరెస్టు వారెంట్ జారీ అయింది. తాను నిర్వహిస్తున్న దుస్తుల కంపెనీలో ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ నిధులకు సంబంధించి అవకతవకలకు పాల్పడ్డారన్న అతడిపై ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారానికి సంబంధించి ఇటీవల ఉత్తప్పపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. అతడు ఉద్యోగులకు దాదాపు 24 లక్షల పిఎఫ్ బకాయిలు చెల్లించాల్సింది. బకాయిలు చెల్లించడానికి అతనికి ఈ నెల 27 వరకు సమయం ఉంది, లేదంటే అరెస్ట్ ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. రాబిన్ ఉత్తప్ప బెంగళూరుకు చెందిన సెంటారస్ లెఫ్ట్ అండ్ బ్రాండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ గా ఉన్నారు. ఈ కంపెనీ సుమారు 23,36,602 పిఎఫ్ నిధులను ఉద్యోగుల జీతాల నుంచి కట్ చేసినప్పటికీ వాటిని ఉద్యోగులు పిఎఫ్ ఖాతాలో జమ చేయలేదు. ఇక మాజీ టీమిండియా ప్లేయర్ ఇలా ఉద్యోగుల పిఎఫ్ ఖాతాలో నిధులను జమ చేయకుండా మోసం చేసినట్లు ప్రాంతీయ పిఎఫ్ కమిషనర్ సదాక్షరి గోపాల్ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలోనే అతనికి డిసెంబర్ 4న అరెస్టు వారెంట్ జారీ అయింది. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా 39 ఏళ్ల ఈ మాజీ క్రికెటర్ భారత్ తరఫున 59 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడాడు. అతను మొత్తం 1183 పరుగులు చేస్తాడు. అతడు 7 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ IPL లో ఒక పాపులర్ ప్లేయర్ గా కొనసాగిన విషయం కూడా తెలిసిందే.